పుష్ప 2 భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సమయంలో మెగా ఫ్యామిలీ నుండి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అనేది ఇప్పటివరకు నడుస్తున్న చర్చ సార్. అయితే మెగా హీరో ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఒక మెగా హీరో పుష్ప 2కి విషెస్ చెప్పారు అనే న్యూస్ వచ్చింది సార్ బయటికి. సో దీని గురించి మీరేం మాట్లాడతారు? అంటే మెగా హీరోలు ఎవరు స్పందించటం లేదు అనే దాంతో పాటు ఇంకొక వార్త బలంగా వినిపించింది. అంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అవును సార్. ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈవెంట్ కి దాదాపు 9ంటికి మొదలైంది ఈవెంట్. 9ంటికి మొదలై రాత్రి 12 వరకు నడిచింది అది. అంటే 9 o'clock ఈవెంట్ ప్రారంభం అవటం ఏమిటి అని చాలా మంది చర్చించుకున్న సందర్భంలో బయటికి ఒక వార్త స్ప్రెడ్ అయింది. దానిలో నిజముందా లేదా అనేది పక్కన పెడితే ఆ వార్త ఏంటంటే బయట ప్రచారమైనటువంటి పుకారు అనే అనుకుందాం. ఈ పుకారు ఏంటంటే చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ గా తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఆయన వదిలేయండి అని అన్నారు. అది కూడా సున్నితంగానే తిరస్కరించారు. అందుకని ఆయన రాలేదు. అందుకని లేట్ అయి 9ంటికి మొదలైంది కార్యక్రమం అనేది వినిపించినటువంటి మాట. నిజంగా వీళ్ళు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారా, అడిగారా, ఆయన రిజెక్ట్ చేశాడా, సున్నితంగా చెప్పాడా, లేకపోతే హార్ష్గా చెప్పాడా అనేది పక్కన పెడితే ఒక వేదిక మీద అంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైదరాబాదులో ఏ ఒక్కరూ కూడా చిరంజీవి గారి ప్రస్తావన కానీ లేకపోతే ఏ మెగా హీరో ప్రస్తావన కానీ చేయలేదు. అలా నడుస్తూ ఉన్న సమయంలో సడన్ గా అల్లు అరవింద్ గారు వేదిక ఎక్కి ఆయన మగధీర ప్రస్తావన తీసుకొచ్చాడు. అంటే ఈ సినిమా నేను 1 week బ్యాక్ చూశాను, పుష్ప 2 నాకు చూపించారు, నేను చూశాను, చూసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత తన వైఫ్ అందట ఆయనతో ఏమని, మగధీర సినిమా చూసొచ్చినప్పుడు మీ మొహంలో ఒక లైట్ చూశానండి, మళ్ళీ ఇప్పుడు చూశాను అని. అలా ఆవిడ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మాట్లాడింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. ఆ స్టేట్మెంట్ ని అక్కడ ప్రస్తావించండి. ఆ సందర్భంగా మగధీర ప్రస్తావన వచ్చింది తప్ప మగధీర ద్వారా ఒక మెగా హీరో ప్రస్తావన జరిగింది అక్కడ. అంటే అల్లు అర్జున్ కాకుండా ఇంకొక హీరో ప్రస్తావన రావటం, అది కూడా మెగా కాంపౌండ్ హీరో మెగాస్టార్ కుమారుడి పేరు ప్రస్తావనకు వచ్చినట్టుగానే చాలా మంది భావించారు. అంటే అరవింద్ గారు చాలా వ్యూహాత్మకంగానే ఆ పేరు ప్రస్తావించాడు, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు అనే సిద్ధాంతం కూడా ఒకటి కల్పించారు. అదేంటంటే ఒక వివాదం నడుస్తోంది, మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అని. అల్లు ఆర్మీ అంటున్నాడు ఆయన. ఈ అల్లు ఆర్మీకి మెగా అభిమానులకి మధ్యలో ఒక ఘర్షణాత్మక వైఖరి ఉంది అనేది సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తోంది. కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచడానికి ఆ మాట అన్నాడు ఆయన వేదిక మీద అనేది వినిపించినటువంటి ఒక మాట. నా అభిప్రాయం కూడా అదే దాదాపు. అంటే ఇది మరీ ఘర్షణాత్మకంగా మారితే, ఇది ముదిరినప్పుడు ఈ రెండు శిబిరాలని చల్లబరచడానికి ముందుగా కదిలేది ఆయనే, అల్లు అరవింద్ గారే చొరవ చేసి వెళ్ళాలి. అందుకని ఆయన ఎక్కడా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎక్కడా బలంగా కనిపించలేదు. ఇతర ఈవెంట్స్ లో, హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఆయన హైదరాబాద్ లోనే ఉంటాడు కాబట్టి పాల్గొకపోతే అదొక న్యూస్ అవుతుంది. అందుకని వెళ్ళాడు ఆయన. వెళ్ళి చాలా పద్ధతిగా మాట్లాడాడు. ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే వాక్యం లేదు. ఈ మగధీర ప్రస్తావన చేయటం కూడా ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చాడు. ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాటిని నేను సెటిల్ చేయగలను అనేది ఆయన చెప్పాడు ప్రపంచానికి. నేను చూసుకుంటాను, ఈ గొడవలు చూసుకోగలడు కూడా. ఎందుకంటే అల్లు అర్జున్ మీద వీళ్ళ విమర్శ ఏమిటి, ఆయన శిల్పారవి కోసం నంద్యాల వెళ్ళి ప్రచారం చేశాడు అనేది గొడవ. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురానికి వెళ్లకుండా అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనేది గొడవ. అయితే పిఠాపురానికి అరవింద్ గారు వెళ్ళారు. వెళ్ళటం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గెలిచి మంత్రి అయిన తర్వాత ఆయన్ని అభినందించడానికి ఇక్కడి నుంచి వెళ్ళిన నిర్మాతల మండలికి, నిర్మాతల బృందానికి ఆయన నాయకత్వం వహించాడు. ఆయనే లోపల సమావేశంలో ఏం జరిగింది అనేది మీడియాకి చెప్పాడు బయటకు వచ్చాక.
కాబట్టి అరవింద్ గారు కీలకంగానే ఉన్నాడు, 2 శిబిరాలతోనే ఆయనకు సయోధ్య ఉంది. కాబట్టి ఆయన దీన్ని సమప్ చేయగలరు. అందుకని ఆయన మగధీర ప్రస్తావన చేశాడు అక్కడ. రైట్ సార్. అయితే మెగా కాంపౌండ్ నుంచి అంటే వరుసగా వాళ్ళందరి పేర్లలోనూ తేజ్ అనేది నడిచింది. వరుణ్ తేజ, లేకపోతే ఇంకో తేజ, ఇలాగా. ఇప్పుడు ఒక తేజ్ అయితే స్పందించి టీంకి శుభాకాంక్షలు చెప్తూ ఇది సెన్సేషనల్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నాడు. కాబట్టి ఇది ఒక పాజిటివ్ సైనే. అంటే నెమ్మదిగా అభిమానుల్ని చల్లబరిచే ప్రయత్నం. సినిమా రిలీజ్ ముందు గొడవలు వద్దు, సినిమా రిలీజ్ అయిపోనివ్వండి, అది ఏం చేస్తుందో అది చేయనివ్వండి, చేసిన తర్వాత మనం ఏం చేయగలం. అంటే ఇది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ఎవడి రికార్డులు వాడిదే, ఎవడి టాలెంట్ వాడిదే, ఎవడి కష్టం వాడిదే. కాబట్టి అల్లు అర్జున్ కష్టం ఇప్పుడు ఆల్రెడీ RRR అనేటువంటి సినిమాతో వాళ్ళు ఆస్కార్ కొట్టారు. రామ్ చరణ్ హీరో ఆ సినిమాలో, NTR ఉన్నప్పటికీ. కాబట్టి రామ్ చరణ్ సినిమా ఆస్కార్ కొట్టింది కాబట్టి అల్లు అర్జున్ సినిమా పుష్ప ఇక్కడ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం తీసుకుంది. తెలుగు సినిమాకి ఆస్కార్ రావటం ఎంత గొప్ప, ఒక తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడు రావడం కూడా అంతే గొప్ప. అంటే ఇప్పటి వరకు ఏ నటుడికి రాలేదు. గతంలో ఇంతకంటే అద్భుతమైన నటులు ఉన్నారు. రంగారావు గారు లాంటి అద్భుతమైన నటుడు ఉన్నప్పటికీ ఆయన కనీసం పద్మశ్రీ కూడా రాలా ఎస్వి రంగారావు గారికి. అయినప్పటికీ అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడిగా ఆ పురస్కారం దక్కింది. కాబట్టి అదొక చరిత్రలో నిలిచిపోతుంది ఆ సినిమా. అంటే మొదటి ఆస్కార్ కొట్టినటువంటి తెలుగు సినిమాగా RRR ఎలాగైతే ఒక చరిత్రలో నిలిచిపోతుందో, అలా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న మొదటి సినిమాగా పుష్ప కూడా చరిత్రలో నిలిచిపోతుంది. అందుకున్నటువంటి నటుడిగా అల్లు అర్జున్ చరిత్రలోకి ఎక్కుతాడు. ఇలా ఒక కంపారిజన్ నడుస్తోంది. అంటే వాళ్ళు ఒక ఏరియాలో ఒక రికార్డు నెలకొల్పితే దాన్ని బ్రేక్ చేయటం, దానికోసం వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేస్తున్నారు. ఏది 2000 క్లబ్లోకి వెళ్ళాలనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. పుష్ప 2 టీం. ఇది సాధ్యమవుతుందా లేదా అనేది పక్కన పెడితే RRRను దాటి వెళుతుంది అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. RRRను దాటి వెళ్ళి బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టచ్చు. కానీ అంతకు మించి మిగిలిన 500 కోట్లు కూడా లాక్ చేసి అది 2000 crore వెడుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ సెట్ చేస్తుంది అది రామ్ చరణ్కి. లేకపోతే ఇప్పుడు చిరంజీవి గారు కూడా నేను పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నానని చెప్తున్నాడు. ఆయన చేయబోతున్నటువంటి విశ్వంభర సినిమా ఈ రికార్డులు బద్దలు కొట్టచ్చు. నటనా రంగంలో ఉన్నారు కాబట్టి చిరంజీవితో కూడా పోటీ ఉంటుంది అల్లు అర్జున్కి. అందుకనే నిన్న వర్మ ఒక మాట అన్నాడు. అంటే ఇదంతా చూస్తుంటే మెగాస్టార్ అల్లు అర్జున్ గా, అంటే మెగాస్టార్ ఈ జనరేషన్ మెగాస్టార్ గా అల్లు అర్జున్ ఎమర్జ్ అయిపోయినట్టుగా భావించాల్సి ఉంటుంది అన్న ఇది ఆ అభిప్రాయం కలిగేలాగా ఒక ట్వీట్ చేశాడు ఆయన వర్మ. అది కొంచెం గిల్లినట్టుగా అనిపించింది మెగా అభిమానులు, కొద్దిగా గాయపరిచింది. ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని. కానీ వేట నడుస్తోంది, ఆ రికార్డుల వేట నడుస్తోంది, వసూళ్ల వేట నడుస్తోంది. ఆ వేటలో భాగంగా ఇప్పుడు కొత్త రికార్డు నెలకొల్పే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఈ ప్రాసెస్లో ఈ స్పర్ధ నడుస్తుండగానే స్పర్ధ వృత్తిపరమైనటువంటి వైరం వ్యక్తిగతమైనటువంటి వైరంగా మారాల్సినటువంటి అవసరం లేదు. NTR, ANR సినిమాల మధ్య కూడా పోటీ ఉండేది. ఒకళ్ళ రికార్డులు ఒకళ్ళు కొట్టాలి అనేటువంటి స్కీమ్ ఉండేది. కానీ పర్సనల్ లెవెల్లో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండేది. NTR హిట్ సినిమాలు అంటే ఒక టైంలో అడవిరాముడు దగ్గర నుంచి పర్టికులర్గా అంటే దారవేర సూరకర్ణ నుంచి మొదలు పెడితే నాగేశ్వరరావు గారికి ఆలు మగలు నుంచి 7 అంతస్తుల మేడ వరకు దాదాపు 2.5 సంవత్సరాల పాటు పెద్ద హిట్లు లేవు. శతదినోత్సవ చిత్రాలు కూడా లేవు. అయిపోయింది ఆయన కెరియర్ అనే మాట కూడా ప్రజల్లో ప్రచారం అయింది. ఆ టైంలో
రామారావు గారి సినిమాలు విపరీతంగా రికార్డులు బద్దలు కొట్టాయి. అడవి రాముడు, యమగోళ, వేటగాడు, డ్రైవర్ రాముడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, ఇలా ఈ సినిమాల ప్రతి శతదినోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావు చీఫ్ గెస్ట్ గా పిలిచేవాడు. వేటగాడికి, అడవి రాముడికి, వీటన్నిటికీ చీఫ్ గెస్ట్ ఎన్టీఆర్. ఇంకొక గెస్ట్ ఉండేవాడు ఎంజీఆర్. మెడ్రాస్ లో జరిగితే ఎంజీఆర్ ఉండేవాడు. ఇంకెక్కడైనా జరిగితే, విజయవాడలో జరిగితే దిలీప్ కుమార్ వచ్చాడు. మెడ్రాస్ లో రాజ్ కపూర్ వచ్చాడు అడవి రాముడికి. అక్కినేని నాగేశ్వరరావు కామన్. ప్రతి వేదిక మీద ఆయన రామారావు గారి సినిమా రికార్డుల గురించి మాట్లాడేవాడు నాగేశ్వరరావు. అంతే తప్ప ఆయన హిట్లు కొట్టేస్తున్నాడు, మన సినిమాలు ఆడటం లేదు అనేటువంటి పెయిన్ ఎక్కడా ఉండేది కాదు. ఆ తర్వాత ఆయన విజయవంతమైన సినిమాలు వచ్చినాయి. అంటే ఏడంతస్తుల మేడ నుంచి ఆయనకి సక్సెస్ఫుల్ వచ్చినాయి. వచ్చినప్పుడు ఆ ఫంక్షన్స్కి ఆయన వచ్చేవాడు, రామారావు గారు వచ్చేవాడు. ఈ వాతావరణం ఉండాలి. ఇదే వాతావరణం కోరుకుంటున్నారు ఇప్పుడు. అందుకని అల్లు అర్జున్ కూడా తన ఐడెంటిటీ తాను నిలబెట్టుకుంటూనే మెగా హీరోల ప్రస్తావన కూడా, అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ తనకి ఇన్స్పిరేషన్ కలిగించారు అని గతంలో ఎప్పుడూ ఆయన మాట్లాడిన మాటల్ని అప్పుడప్పుడు ఎక్నాలజీ చేయగలిగితే ఈ అభిమానుల మధ్య నడుస్తున్నటువంటి యుద్ధం కొంతవరకు ఆగచ్చు. అది ఆగాలి అని ఆయన కోరుకుంటున్నాడు అరవింద్ గారు. ఆ కోరుకోవటం వల్లనే మగధీర ప్రస్తావన అక్కడ చేశాడు. ఇప్పుడు ఒక మెగా హీరో స్పందించాడు, ఇంకొక ఇద్దరు ముగ్గురు రేపు ఎల్లుండుల్లో స్పందిస్తే కొంతవరకు ఈ గ్యాప్ అనేది ఉంది కానీ గౌరవప్రదంగా ఉండాలి. ఈ గౌరవప్రదంగా ఉంది అనే వాతావరణం ప్రపంచానికి తెలిస్తే చాలు. ఆ తెలియటానికి ఈ రెండు ఉపయోగపడతాయి. అంటే ఇతను చేసిన ట్వీటు, ఆయన ఆ రోజు మాట్లాడిన మాట, అల్లు కాంపౌండే, మెగా కాంపౌండే. కానీ ఈ రెండు శిబిరాల మధ్య ఒక బంధుత్వం ఉంది. ఆ బంధుత్వంతో పాటు ఒక స్నేహం ఉంది, ఒక గౌరవప్రదమైన వాతావరణం ఉంది అనేది ప్రపంచానికి తెలియజేసేలాగా వీళ్ళ ప్రవర్తన ఉండాలి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.